విశాఖ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ నెల 3న విడుదల కానుందని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 3వ తేదీన ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఎన్నికల కోడ్ అమలుకు జిల్లా వ్యాప్తంగా 12 కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు వంటివి తొలగించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సమావేశంలో పోలీస్ విభాగ డీసీపీ అజిత ప్రశాంతి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు వెల్లడించడం జరిగింది. సో ఈ ఎన్నికల సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యాక ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఎలక్షన్ కమిషన్ వారు వెనక తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు దాకా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లో ఉంటుంది. మామూలు ఎన్నికలు అంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ విధంగా మనము ఈ మోడల్ కోడ్ నిర్వహిస్తామో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సేమ్ విధి విధానాలు మనము పాటించాల్సిన అవసరం ఉంది. సో ఈ ఎలక్షన్ సంబంధించిన ఎన్నికలు ఆల్రెడీ అమల్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన చర్యలన్నీ కూడా అధికార యంత్రాంగం చేపట్టడం మొదలైంది. సో ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఈ ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయంలో మరియు పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఈ డీఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ లేకుండా, హోర్డింగ్స్, బ్యానర్స్ లేకుండా రాబోయే 24 గంటల్లో అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు వెల్లడించిన షెడ్యూల్ చూస్తే 3వ ఫిబ్రవరి 3rd ఫిబ్రవరి 2025 ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా నామినేషన్ స్వీకరణ ఎక్కడ జరుగుతుంది, ఏ సమయం దాకా జరుగుతుంది, అదేవిధంగా ప్రతిరోజు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా జరుగుతుంది అనే పూర్తి వివరణ ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ద్వారా 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 సోమవారం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ అనౌన్స్మెంట్లో రెండో అంశం ఏంటంటే లాస్ట్ డే ఆఫ్ మేకింగ్ నామినేషన్ ప్రక్రియ 10వ తారీఖు 10th ఫిబ్రవరి 2025 పూర్తి అవుతుంది. 2025 10వ తారీఖు ఫిబ్రవరి నెల 3 గంటల దాకా నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. తర్వాత ఈ నామినేషన్ స్క్రూటినీ అనేది 11వ తారీఖు 11th ఫిబ్రవరి జరుగుతుంది. విత్డ్రాయల్ అనేది ఎవరైనా వెనక తీసుకునే సిచ్యువేషన్లో అది 13వ తారీఖు లోపల 13 ఫిబ్రవరి లోపల వాళ్ళు విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్ అనేది చేయవచ్చు. విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్ జరిగాక మనము ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది తయారు చేసి ఎలక్షన్ కమిషన్ వారికి పంపించడం జరుగుతుంది. పోలింగ్ అనేది 27 ఫిబ్రవరి 2025 27th ఫిబ్రవరి 2025 పోలింగ్ జరుగుతుంది. హవర్స్ ఆఫ్ పోలింగ్ ఎన్ని గంటల నుంచి పోలింగ్ మొదలై ఎప్పుడు ముగిస్తుంది అని చూస్తే పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా 8 AM to 4 PM పోలింగ్ జరుగుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్లో ఎన్నిక 3వ తారీఖు మార్చ్ 3rd 2025 కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ జరుగుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ మీకు తెలిసినట్టు ఎమ్మెల్సీ ఎన్నికల ఎప్పుడు కూడా కొంత సమయం తీసుకుంటుంది. ఎందుకంటే మనము ట్రాన్స్ఫరబుల్ ఓట్స్ మనము ఇస్తున్నాం కాబట్టి మనకి సమయం తీసుకుంటుంది. సో కౌంటింగ్ ప్రక్రియ ఒక రోజులో కంప్లీట్ కావచ్చు. ఇట్ మే గో టు ద సెకండ్ డే ఆల్సో. సో డిపెండింగ్ ఆన్ ద టర్న్అవుట్. సో 8 మార్చ్ 2020 కల్లా 8 మార్చ్ 2020 కల్లా మొత్తం పూర్తి ఎలక్షన్ ప్రక్రియ కంప్లీట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ వారు షెడ్యూల్ వెల్లడించడం జరిగింది. సో మనము నెక్స్ట్ యాక్టివిటీ చూస్తే 3rd ఫిబ్రవరి 3వ తారీఖు ఫిబ్రవరి నెల ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ వారు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 6వ స్థాయిలో కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ ప్రక్రియలో కలెక్టర్ విశాఖపట్నం రిటర్నింగ్ అధికారిగా ప్రవర్తనిస్తారు. ఆయనకి తోడుగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ AROs అంటాము. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్
మన ఉమ్మడి జిల్లాలో భాగంగా ఉండే న్యూ 6 డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఏఎస్ఆర్, అనకాపల్లి అండ్ పార్వతీపురం, మన్యం ఈ 6 జిల్లాలకు సంబంధించిన డిఆర్ఓ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా వాళ్ళు యాక్ట్ చేయడం జరుగుతుంది. సో విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆల్రెడీ నిన్నటి నుండి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ మీ అందరికీ తెలిసినట్టు మార్చ్ వరకు ఇవి అమల్లో ఉంటాయి. ఈ టైంలో మనం ఎంసీసీ ప్రకారం అన్ని రూల్స్ పాటించేది ఉంటుంది. అండ్ మన శాంతి భద్రతలకు భగ్నం కలిగించే ఎటువంటి యాక్ట్ అయినా కానీ ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, మన బిఎన్ఎస్ చట్టము అండ్ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో మనం సామరస్యంగా ఈ 1 month పీరియడ్ ఆఫ్ ఎంసీసీ 1+ month పీరియడ్ ఆఫ్ ఎంసీసీ మనం ఎటువంటి ఇన్సిడెంట్స్ కాకుండా అందరం కరెక్ట్గా రూల్స్ని పరిగణలో తీసుకొని అమలు చేసుకుంటే మాకు థ్యాంక్ యూ.